హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది ట్విన్ బేబీ డైరీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫార్ములా మిల్క్ అండి. ఫార్ములా మిల్క్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అసలు ఫార్ములా మిల్క్ని ఎలా మిక్స్ చేయాలి, ఎలా తాగించాలి, ఇంకా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే పాలు కలపడానికి మనం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ని ఒక 2 to 3 minutes మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత నేనైతే ఈ ఫీడింగ్ బాటిల్స్ అనేది యూస్ చేస్తున్నాను, స్టీల్ ఫీడింగ్ బాటిల్స్. ఇది మీషో నుంచి అయితే నేను పర్చేస్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మార్కింగ్ కూడా ఇచ్చారండి లోపల. దీనికి ప్రైస్ అయితే 240 ml వరకు ఉంది. సో ఈ బాటిల్ని యూస్ చేసే ముందు దీన్ని అయితే మంచిగా స్టెరిలైజ్ చేయాలండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అలా స్టెరిలైజ్ చేయకుండా అలాగే యూస్ చేస్తే బేబీస్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. కాఫ్, కోల్డ్, ఇంకా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మనమైతే ఎప్పుడు బాటిల్స్ని స్టెరిలైజ్ చేసి వాడాలి. హాట్ వాటర్తో మంచిగా కడిగి నీట్గా పెట్టుకోవాలండి బాటిల్స్, ఫీడింగ్ బాటిల్స్. తర్వాత నేనైతే మా బేబీకి 120 ml వరకు ఇక్కడ వాటర్ పోసుకున్నాను. ఇవైతే గోరువెచ్చగా ఉన్నాయి వాటర్. సో దీంట్లో ఇప్పుడు నేను ఫార్ములా పౌడర్ అనేది యాడ్ చేస్తాను. నేనైతే నా బేబీస్కి సిమిలాక్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. మీరు మీ బేబీకి ఏ ఫార్ములా మిల్క్ అయితే మంచిగా పడుతుందో అది మీరు యూజ్ చేయండి. అందరికీ ఇదే వాడమని నేను సజెస్ట్ చేయట్లేదు. ఒక్కో బేబీ ఒక్కోలా ఉంటారు కదండి. సో మీ బేబీకి ఏ పడుతుందో, ఏ పౌడర్ మంచిగా డైజెస్ట్ అయ్యి వాళ్ళకి సూట్ అవుతుందో మీరు అది వాడండి. సో నేను ఇక్కడ 120 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ 4 scoops ఆఫ్ పౌడర్ అనేది వేస్తున్నానండి ఈ వాటర్లో. సో ఎలా అంటే ఒక 30 ml ఆఫ్ వాటర్కి 1 scoop అనేది మనం యాడ్ చేసుకోవాలి. 30 mlకి 1 scoop, 60 mlకి 2 scoops, ఇలా 30 mlకి ఒక స్కూప్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో మనం ఈ ప్యాకెట్ పైన అయితే మనకి క్లియర్గా ఉంటుందండి, మెన్షన్ చేస్తారు వాళ్ళు ఎన్ని స్కూప్స్ వేయాలి అలా అని చెప్పి. సో మనం ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆ పౌడర్ పైన చదివి నీట్గా మనం పాలు అనేది మిక్స్ చేసుకోవాలి. మన పౌడర్ ఎక్కువ తక్కువ వేస్తే బేబీస్కి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి కరెక్ట్ వాటర్ పౌడర్ అనేది మంచిగా చూసుకొని వేసుకోండి. పౌడర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఫార్ములా ఫీడ్ ఇస్తున్న మదర్స్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది చెప్తానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మిల్క్ కేవలం ల్యూక్వామ్ వాటర్లోనే కలపాలండి. అంటే గోరువెచ్చని నీళ్ళల్లోనే మనం పౌడర్ అనేది వేయాలి. సో నీళ్ళు గోరువెచ్చగా ఉండడానికి నేనైతే ఈ బాటిల్ని యూస్ చేస్తాను. ఈ బాటిల్లో ఒక 12 hours వరకు వాటర్ అనేది వేడిగా ఉంటాయి. సో నేనైతే ఇది మీషో నుంచి పర్చేస్ చేశాను. కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాటిల్స్, ఫీడింగ్ బాటిల్స్ అనేవి ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాలండి, లేకపోతే అస్సలు మంచిది కాదు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఫార్ములా ఫీడింగ్ మామ్స్ అందరూ ఈ విషయం అయితే తప్పకుండా చేయండి. మనం బేబీస్కి ఫీడ్ చేసిన తర్వాత బాటిల్లో కొన్ని పాలు మిగిలాయి అనుకోండి. సో ఆ పాలని ఏం చేయాలి అని మనందరికీ డౌట్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ యూస్ చేయొచ్చా అని మనకి డౌట్ వస్తుంది కదండి. కానీ అస్సలు యూస్ చేయకండి. ఒక 1 hour లోపు అయితే మీరు యూస్ చేయండి. అవి పాలు కలిపిన 1 hour తర్వాత మీరు దాన్ని అస్సలు యూస్ చేయకండి. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం బేబీస్కి ఎప్పుడైతే ఫీడ్ చేయాలనుకుంటామో మనం పాలు కలిపిన తర్వాత ఫీడ్ చేసే ముందు ఒకసారి మనం టెంపరేచర్ ఇంకా ఫ్లో ఆఫ్ మిల్క్ అనేది మనం ఎలా చెక్ చేయాలి అంటే బాటిల్తో చేయి పైన కొన్ని మిల్క్ని మనం వేసుకోవాలండి. అప్పుడు మనకి టెంపరేచర్ తెలుస్తుంది, అలాగే మిల్క్ యొక్క ఫ్లో కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బర్పింగ్ అండి. పాలు తాగించిన తర్వాత బేబీకి మనం బర్పింగ్ అనేది ఇవ్వాలి, లేదంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేబీకి ఇంకా వామిటింగ్ చేసేస్తుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి బేబీ ఫీడ్ ఇచ్చిన తర్వాత మనం బర్పింగ్ చేయించాలి. సో అప్పుడు వాళ్ళకి గ్యాస్ ఫామ్ అనేది ఉండదు, స్టమక్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.